శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభ అశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు ఇందిరా ఏకాదశి, ఇందిరా ఏకాదశి సందర్భంగా ఎటువంటి నియమాలను పాటించాలి, విశిష్టత ఏమిటి, ప్రత్యేకత ఏమిటి అనే విషయాలను తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం. ఈరోజు తిథి భాద్రపద బహుళ ఏకాదశి రాత్రి 1:25 వరకు ఉంది. నక్షత్రం పునర్వసు ఉదయం 9:35 వరకు. తదుపరి పుష్యమి నక్షత్రం ప్రారంభం. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. అలాగే ఈరోజు కన్యా సంక్రమణం 5:01 దీంతో పాటుగా విశ్వకర్మ జయంతి. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు మిథునంలో సంచారము, శుక్ర కేతువులు సింహంలోను, రవి బుధులు కన్యలోను, కుజుడు తులలోను, రాహువు కుంభంలోను, శని వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి మనసు ప్రశాంతంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అనుకున్న విధంగా పనులన్నీ పూర్తి చేసేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఎటువంటి లావాదేవీలున్నా, ఎటువంటి ఆస్తికి సంబంధించిన ఇబ్బందులు ఉన్నా, వీటన్నిటితో పాటు లిటిగేషన్లు, కోర్టు కేసులు, ఇవన్నీ కూడా మీరు నెమ్మదిగా ప్రయత్నపూర్వకంగా పూర్తి చేసేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. మీ యొక్క బంధువర్గీయులు, స్నేహితులు మీకు సహాయ సహకారాలు అందించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి కూడా నెమ్మదిగా వారు పడుతున్న ఇబ్బందులు తొలగిపోయి సానుకూలమైన పరిస్థితులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. వీటన్నిటితో పాటు మీరు గనక నూతన రుణ ప్రయత్నాలు చేస్తూ ఉంటే అందులో కూడా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఆరోగ్యానికి సంబంధించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు చక్కటి ఫలితాలను ఇస్తాయని చెప్పుకోవచ్చు. ఇక మేషరాశికి చెందిన స్త్రీలకి ఆర్థికపరమైన విషయాలలో సానుకూలత, దీంతో పాటు మీ యొక్క స్థిరాస్తి విషయాలలో కూడా అనుకూలమైన స్థితిగతులు, అలాగే మీకు గనక మీ యొక్క తల్లిదండ్రుల నుంచి ఆస్తులు లభించే అవకాశం ఉంటే అవి వచ్చే అవకాశాలు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు విష్ణు సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. మీరు పడుతున్న శ్రమకి తగిన ఫలితం కూడా మీకు గోచరిస్తూ ఉంటుంది. దీంతో పాటు బంధుమిత్రుల్ని కలవటము, మీ యొక్క ఉద్యోగ వ్యాపారాలలో మీ ప్రతిభా పాఠవాలకి చక్కటి గుర్తింపు లభించటము, ఇవన్నీ కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. మీరు ఎప్పటి నుంచో ఆశిస్తున్న పనులు, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఆర్థిక పరమైన విషయాలలో సానుకూలత అనేది మీకు గోచరిస్తూ ఉంటుంది. మొత్తం మీద వృషభ రాశి వారికి ఈరోజు ఆర్థిక అనుకూలత, ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలత, ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా చక్కటి అనుకూలమైన స్థితిగతులు, దీంతో పాటు ప్రభుత్వ రంగాలలో ఉన్న వారికి కూడా మంచి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. ఇక వృషభ రాశికి చెందిన స్త్రీలకి వీరి యొక్క ప్రతిభా పాఠవాలకి గుర్తింపు, అలాగే అనుకున్న విధంగా పనులన్నీ సకాలంలో పూర్తి కావటం, కుటుంబ సభ్యుల ఒక సహాయ సహకారాలు అందటం, వీటన్నిటితో పాటు ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు కానీ, ఆర్థికపరమైన విషయాలలో కానీ సానుకూలత లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక వృషభ రాశి వారు ఈరోజు లక్ష్మీనారాయణ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుటుంబ శ్రేయస్సు గురించి మీరు పడుతున్న కష్టం ఏదైతే ఉందో అది చక్కటి ఫలితాలను ఇవ్వబోతోంది. అలాగే మీరు గనక స్థిరాస్తి వ్యవహారాల గురించి ఆలోచన చేస్తూ ఉంటే అందులో కూడా సానుకూలత అనేది గోచరిస్తోంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో చక్కటి మార్పులు, అనుకూలమైన స్థితిగతులు, దీంతో పాటు ఆర్థిక పురోగతి, వీటన్నిటితో పాటు మీ యొక్క ప్రతిభా పాఠవాలకి చక్కటి గుర్తింపు, ఇవన్నీ కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి.
అయితే ధైర్య సాహసాలతోటి ప్రతి పనిని పూర్తి చేస్తారు. ముఖ్యంగా కోర్టు విషయాలు కానీ, అలాగే లిటిగేషన్లు, వీటితో పాటు ఆస్తికి సంబంధించిన తగువులు, ఇబ్బందులు, ముఖ్యంగా సంతకాలు లాంటివి పెట్టటము, వీటికి సంబంధించి చక్కటి నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం మీరు చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక మనసుని ప్రశాంతంగా ఉంచుకుంటూ పనుల వైపు దృష్టి సారించేందుకు కూడా మీరు ప్రయత్నం చేస్తారని చెప్పుకోవచ్చు. ఇక ఈ మిథున రాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాలలో చక్కటి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. మిథున రాశి వారు ఈరోజు ఇందిరా ఏకాదశి సందర్భంగా నారాయణ కవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలిస్తే ఆర్థికపరమైన విషయాలలో మంచి మార్పులు కనపడుతున్నా వీరు ఖర్చులని అధిగమించేందుకు కూడా ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు వహించాలి. మొక్కుబడులు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీ సంకల్పం ఏదైతే ఉంటుందో అది మీకు ఈరోజు తీరే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ సంతానం గురించి, వారి అభివృద్ధి గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు చక్కటి ఫలితాలను ఇస్తాయి. ఇతర వృత్తులలో ఉన్న వారికి సానుకూలమైన పరిస్థితులు, ఉద్యోగస్తులకి కూడా ప్రతి విషయంలోనూ వారు కోరిన విధంగా మార్పులు చేర్పులు చేసుకుంటూ ముందుకు వెళ్ళటం, అలాగే వ్యాపారస్తులకి వ్యాపార నిమిత్తంగా శ్రమ అధికంగా ఉన్న నెమ్మదిగా మార్పులు గోచరించడం అనేది వీరికి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఇక ప్రయాణాలు అధికంగా ఉండటం, బంధుమిత్రుల్ని కలవటం కూడా ఈ రాశి వారికి గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు పునర్వసు నక్షత్రం ఉంది కనుక పునర్వసు నక్షత్రం వారు వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధన చేసి, అలాగే స్వామివారికి తులసీమాలను సమర్పించటం వలన ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలతతో పాటు ఆర్థికపరమైన విషయాలలో వీరికి సానుకూలత లభించే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి మాత్రం అనేక విషయాలలో వీరు కూడా మార్పులు చేసుకుంటూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. దీంతో పాటుగా ముఖ్యంగా వీరి యొక్క బంధుమిత్రుల్ని కలవటం, అలాగే మీ బంధుమిత్రులతోటి మీకు సత్సంబంధాలు ఏర్పడటం, ఎటువంటి కలహాలు ఉన్నా వాటిని తీర్చే ప్రయత్నం చేయటం, ఇవన్నీ కూడా ఈరోజు మీకు గోచరిస్తూ ఉంటాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ముందుకు సాగే అవకాశాలు, శత్రువులపైన విజయాన్ని సాధించే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉన్నా వీరి యొక్క శ్రమకి తగిన ఫలితం లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. అదృష్టం ఒక రకంగా వీరిని వరిస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఉద్యోగస్తులతో పాటు ఇతర వృత్తులలో ఉన్న వారికి సానుకూలమైన పరిస్థితులు కనపడుతున్నా వ్యాపారస్తులకి మాత్రం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆశించిన విధంగా పురోగతి లేకపోవటం లేదా ఆర్థికాభివృద్ధి లేకపోవటం, అలాగే వీరు వ్యాపార నిమిత్తంగా ప్రయాణాలు చేయటం వలన శారీరకంగా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. సింహరాశి వారు ఈరోజు లక్ష్మీ నరసింహ స్వామి వారి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యాపారాలలో చక్కటి అనుకూలమైన స్థితిగతులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. దీంతో పాటు మీరు కోరిన విధంగా, ఆశించిన విధంగా ఆర్థికంగా మార్పులు అనేవి కూడా మీకు కనపడుతూ ఉంటాయి. మీరు ముందరి నుంచి చేస్తున్న పనులు ఏవైతే ఉన్నాయో అవి కూడా మీకు చక్కటి ఫలితాలను ఇచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. కోర్టు విషయాలలో కూడా సానుకూలమైన పరిస్థితులు ఉండటం, అలాగే మీ యొక్క సంతానానికి కూడా ఉద్యోగ ప్రయత్నాలు గనక వారు చేస్తూ ఉంటే అందులో కూడా అనుకూలమైన స్థితిగతులు మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. అయితే రుణ బాధలు, రుణ ఒత్తిళ్లు అధికంగా ఉండటం, పాత బకాయిలు తీర్చడం కోసమని చెప్పి మీరు నూతన రుణ ప్రయత్నాలు చేయటం మాత్రం మీకు ఇబ్బందికరంగా ఉంటుందని గ్రహించాలి. ఇక వీటన్నిటితో పాటు ముఖ్యంగా కన్యారాశికి చెందిన స్త్రీలకి మాత్రం ఆలోచనారహితంగా మాట్లాడటం వలన ఇబ్బందులకి గురి కావటం, దీంతో పాటుగా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. కన్యారాశి వారు ఈరోజు హయగ్రీవ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9.
తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. పాత బకాయిలు తీర్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి సానుకూలమైన పరిస్థితులు, వీరి ప్రతిభా పాఠవాళ్ళకి చక్కటి గుర్తింపు లభించే అవకాశాలు. అయితే మనసులో ఏదో ఒక బెరుకు, ఆందోళన అనేది మాత్రం మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తూ ఉంటుంది. వాటిని దాటేందుకు మాత్రం మీరు ప్రయత్నించాలి. వీటన్నిటితో పాటు ఖర్చులని అధిగమించడానికి మళ్ళీ నూతన రుణాలు తీసుకునేందుకు కూడా మీ ప్రయత్నం అనేది మీరు చేస్తూ ఉంటారు. ఇక ఉద్యోగస్తులకి అనుకూలంగా ఉండటంతో పాటు వ్యాపారస్తులకి కూడా ఆర్థికంగా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఇతర వృత్తులలో ఉన్న వారికి సానుకూలమైన పరిస్థితులు కనపడుతున్నాయి. కోర్టు సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవడానికి కూడా మీ ప్రయత్నం అనేది మీరు చేస్తూ ఉంటారు. ఇక తులారాశికి చెందిన వారు ఈ రోజు అనంత పద్మనాభ స్వామి వారి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి కూడా సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. దీంతో పాటుగా వీరు ప్రతి విషయంలోనూ కూడా నెమ్మదిగా, నిదానంగా నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఆస్తులకి సంబంధించి మాత్రం తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవటము, అలాగే ఆస్తుల అమ్మకాల గురించి ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు నూతన పెట్టుబడుల గురించి, స్వగృహం గురించి వీటి మీద ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక వీటన్నిటితో పాటు ముఖ్యంగా మీ తల్లిదండ్రులతోటి సమయం గడపడానికి మీరు ఎక్కువగా ప్రయత్నిస్తారు. అలాగే మీ యొక్క ఆలోచన ధోరణికి తగిన విధంగా మీ పనులు కూడా చేసేందుకు మీరు ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు. స్నేహితులతోటి, బంధువులతోటి మీకు ఇబ్బందులు ఉండటం, అలాగే వారు మీకు కొంత ప్రతికూలంగా ఉండటం, ఆశించిన విధంగా వారి ప్రవర్తన లేకపోవటం మీకు నిరుత్సాహాన్ని, ఇబ్బందిని కలిగిస్తూ ఉంటుంది. మొత్తం మీద మీకు గనక రుణాలు ఉన్నా, లేకపోతే మీరు పాత బకాయిలు తీర్చాలన్నా ఈ రోజు మీకు సానుకూలంగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశికి చెందిన స్త్రీలు మాత్రం వీరి సంతానం గురించి, వారి అభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఈ రోజు ఇందిరా ఏకాదశి సందర్భంగా వృశ్చిక రాశి వారు ఈ రోజు వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యాపారాలలో చక్కటి అనుకూలమైన స్థితిగతులు, దీంతో పాటుగా ఆశించిన విధంగా ఆర్థిక అభివృద్ధి మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. అలాగే అనుకున్న ప్రతి విషయంలోనూ సానుకూలత అనేది గోచరిస్తోంది. వీటన్నిటితో పాటు మీ సంతానం గురించి కూడా మీరు తగిన విధంగా నిర్ణయాలు తీసుకునేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇక ముఖ్యంగా ఆస్తులకి సంబంధించి ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే మీ యొక్క పిత్రార్జితాల గురించి మీ సోదర సోదరీమణులతోటి తగిన విధంగా మీరు ఆలోచన చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి ప్రమోషన్లు లభించటం, ఇంక్రిమెంట్స్ రావటం, దీంతో పాటుగా వ్యాపారస్తులకి వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా సానుకూలమైన పరిస్థితులు ఇవన్నీ కూడా ఆనందాన్ని ఇస్తాయి. ధనురాశికి చెందిన స్త్రీలకి కూడా ప్రతి విషయంలో సానుకూలత, అనుకూలత, ఆర్థికాభివృద్ధి, ఉద్యోగాభివృద్ధి వీటన్నిటితో పాటు కుటుంబ సభ్యుల ఒక సహాయ సహకారాలు అందే అవకాశాలు, అలాగే ముఖ్యంగా స్థిరాస్తులకి సంబంధించి మీరు ఆలోచన చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఈ ధనురాశి వారు ఇందిరా ఏకాదశి సందర్భంగా హయగ్రీవుడి యొక్క అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. మకర రాశి వారికి ఖర్చులు అధికంగా ఉండబోతున్నాయి. అలాగే ఖర్చులని అధిగమించడానికి ప్రయత్నించాలి. వైద్య నిమిత్తంగా కూడా ఖర్చులు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. చిన్న చిన్న ఆపరేషన్లు లాంటివి ఉండే అవకాశాలు, వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త, ఇవన్నీ కూడా తీసుకోవాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ముఖ్యంగా మనసుని ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నించాలి. అలాగే అనుకున్న పనులన్నీ కూడా నెమ్మదిగా పూర్తయ్యేందుకు అవకాశం ఉంటుందని కూడా గ్రహించాలి. పనుల విషయంలో ఏకాగ్రత కుదరకపోవటం, లేదా పనులు వాయిదా పడటం, లేదా చేసిన పనే మళ్ళీ తిరిగి చేయాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇక వ్యాపారస్తులకి వ్యాపార నిమిత్తంగా ప్రయాణాలు అధికంగా ఉన్నా ఆర్థికంగా వీరికి ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇతర వృత్తులలో ఉన్న వారికి మాత్రం మిశ్రమ ఫలితాలు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉంటుంది. అయితే అనుకున్న విధంగా పనులు పూర్తయ్యే అవకాశాలు గోచరించడం లేదు. మాట పడాల్సిన పరిస్థితులు, అలాగే నిందారోపణ కూడా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. మొత్తం మీద ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అలాగే ఖర్చులు మాత్రం విపరీతంగా ఉంటాయి.
కాబట్టి తప్పనిసరిగా ఖర్చుల గురించి మీరు ఆలోచన చేసి తగిన విధంగా మార్పులు చేర్పులు చేసుకొని ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించాలి. మకర రాశి వారు ఈరోజు ఇందిరా ఏకాదశి సందర్భంగా విష్ణు అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలిస్తే ఆర్థికపరమైన విషయాలలో అనుకూలమైన స్థితిగతులు, అలాగే సంతానానికి చక్కటి అనుకూలంగా ఉంటుంది. మీ సంతానం గనక వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మార్పుల కోసం ప్రయత్నిస్తున్న వారికి సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. అలాగే మీ సంతానం గనక విదేశాలకు విద్య కోసం వెళ్ళాలని ప్రయత్నిస్తున్నా, లేకపోతే వీసాస్ కోసం, వీటి కోసం, పాస్పోర్ట్స్ కోసం ప్రయత్నిస్తున్నా వీటికి సంబంధించి కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రుణ బాధలు, అలాగే పాత బకాయిలు ఇవి తీర్చే ప్రయత్నం అనేది మీరు చేస్తూ ఉంటారు. శత్రువులపైన విజయాన్ని సాధిస్తారు. నరఘోష, నరదృష్టి అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉంటుంది, కానీ పట్టుదలతోటి పనులు పూర్తి చేసే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. వ్యాపారస్తులకి వ్యాపార పరంగా మాత్రం శ్రమ అధికంగా ఉన్నా నెమ్మదిగా మీరు వ్యాపారాభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆర్థికాభివృద్ధి కోసం అని చెప్పి మీరు బ్యాంకుల ద్వారా రుణాలు తెచ్చుకునేందుకు కూడా ప్రయత్నిస్తారు. ఇక ఇందిరా ఏకాదశి సందర్భంగా కుంభరాశి వారు ఈరోజు నారాయణాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి కూడా ప్రతి విషయంలోనూ సానుకూలత, అనుకూలత, అలాగే ఆర్థికపరమైన విషయాలలో చక్కటి అనుకూలత, దీంతో పాటు ఉద్యోగ రీత్యా మీకు ప్రయాణాలున్న ఆ ప్రయాణాల వలన లాభం కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. స్థానచలనం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఈ రోజు సానుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగస్తులతో పాటు వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. దీంతో పాటు ప్రతి విషయంలోనూ నెమ్మదిగా పనులు పూర్తి చేసుకొని ముందుకు వెళ్లేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. మొత్తం మీద మీనరాశి వారికి ఆర్థికంగా అనుకూలత ఉంది. దీంతో పాటు మీరు బ్యాంకుల ద్వారా గనక రుణ ప్రయత్నాలు చేస్తుంటే అందులో సానుకూలత, వడ్డీ వ్యాపారాలు చేసేవారికి అనుకూలత, అలాగే ముఖ్యంగా భూ సంబంధమైన వ్యాపారాలు చేస్తున్న, రియల్ ఎస్టేట్లో ఉన్న, పెట్రోల్, డీజిల్ వీటితో పాటు కోల్, మైనింగ్ ఇలాంటి రంగాలలో ఉన్న వారికి కూడా నెమ్మదిగా మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. ఆగిపోయిన పనుల గురించి మీరు మాట్లాడటం కానీ, లేకపోతే వాటి గురించి చర్చించటం కానీ, తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవటం కానీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని గ్రహించాలి. ఇందిరా ఏకాదశి సందర్భంగా మీనరాశి వారు దామోదరాష్టకం చదవటం, వినటం, అలాగే స్వామివారిని దర్శించుకోవటం వీరికి మంచి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. ఇందిరా ఏకాదశి సందర్భంగా ఆ మహావిష్ణువు యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.